హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగున్నా కోరుకుంటున్నా. అస్పింక్ ఇంకా ఛానల్కి అయితే స్వాగతం అండి. అయితే ఇది వీడియో మనకి 2 వీడియోలు వస్తే వస్తాయి, అంటే 2 పండుగలు కలిసి వస్తాయండి. ఇది ఏకాదశిది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది. మనం ఏకాదశి ఈసారి మట్టికి శనివారం వచ్చింది. చాలా చాలా సంతోషంగా హ్యాపీగా పూజ మట్టికి బాగా చేసుకుంటామండి. ఎందుకంటే శనివారం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అండి, అంతా ఆయన అవతారాలే. మా ఇంట్లో అయితే పూజ బాగా జరిగిందండి. మీ అందరి ఇళ్ళలో కూడా పూజ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లోకి వచ్చేసరికి ఏం చేశానంటే, ఎటు తొలి ఏకాదశి వచ్చింది కదా, శనివారం వచ్చిందని పొంగల్ కూడా చేసుకున్నానండి. కానీ బీపిండిలో ఒత్తులు అనేది వెలిగించుకుంటే చాలా మంచిదంట. నాకు ఆయాల మట్టికి కత్తి బీపిండి అనేది దొరకలేదు, లేదంటే ఇంట్లో అయిపోయింది. ఇంకా చేద్దామన్నాక టైం కుదరలేదు. ఇంక అందుకని నేను మామూలు దీపారాజనలా చేశాను. రాగి ఆకుల్లో దీపారాజన చేస్తే చాలా మంచిదంట అంటండి. అందుకని నాకు ఎవరో చెప్తే నేను ఆయాలమట్టి చేసుకున్నాను. చాలా మంచిదంట రాగి ఆకుల్లో, అంటే ఆకు దొరికినా మళ్ళీ ఇప్పుడు కొనుక్కుంటున్నారు కానీ వాటిల్లో కానీ వెలిగించుకుంటే చాలా మంచిదంట. అయితే నాకైతే ఆకులు అయితే దొరికినాయి. మనం ఆకులు అయితే కొయ్యకూడదంట అండి, కింద చెట్టు కింద పడి ఉంటాయి కదా, ఆ పడుండ ఆకుల్లోనే తెచ్చుకోవాలంట. ఆ స్వామి అలాగా నాకు తెలియపరిచాడో ఏమో తెలియదు కానీ నాకు అసలు పండగ రేపు అనగా ఈ నైట్ తెలిసిందండి, రాజాకులో పూజ చేసుకుంటే చాలా మంచిదని. ఇక పండగ రోజు బయట తీసుకొస్తే అబ్బాయి చేసుకున్నాము. ఇక ఒత్తులు స్వామికి 7 ఒత్తులు అంటే శనివారం వచ్చింది కదా, 7 కొండల స్వామికి 7 ఒత్తులు అంటే చాలా ఇష్టం కదా. ఇక నేనేం చేశానంటే తులసమ్మ కాడ ఫస్ట్ పూజ చేసుకొని, ఇక అమ్మవారు మన లక్ష్మీదేవి అమ్మవారు చూశారంటే ఎంత కళగా ఉందో తల్లి. ఆ తల్లి పూజ చేసుకుంటే చాలా, తల్లిని చూస్తుంటే చాలా చాలా సంతోషం. 7 దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదంటండి. స్వామివారికి 7 దీపాలు అయితే వెలిగించుకున్నాను. స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదండి. నాకేందోనండి, ఎక్కడ పడ్డా కూడా తులసి మాల వేద్దామంటే పట్టాలకు అసలు కుదరదు. ఇంక అట్టాగే విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాల చుట్టూ తులసి మాల అయితే పెట్టేసుకున్నాను. ఇక తొలే పండగ మట్టికి అలా జరిగింది. ఇక మళ్ళీ మనకు వచ్చి గురు పౌర్ణమి వచ్చింది కదండి. గురు పౌర్ణమి అంటే దత్తాది స్వామి, సాయిబాబా, ఇంకా ఇంకా ఎవరో ఉన్నారు గురుమూర్తులు, నాకు అందరు తెలియదండి. అయితే బాబా వారికి మటుకి పూజ చేసుకోవాలని నాకు చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది. నాకే కాదండి, మీ అందరికి కూడా అనిపించింది. ఇంకా నాకు తొలి ఏకాదశి రోజు మటుకి పిండి కుదరలేదు. ఈ గురు పౌర్ణమి మటుకి బీపిండి ముందరగా వేయించుకున్నాను. గురు పౌర్ణానికి కూడా బీపిండి అయితే వేయించుకోండి, బీపిండి ప్రవిధులు అయితే చేసుకొని ఆ ప్రవిధుల దీపాలు అయితే నేను వెలిగించుకున్నాను బాబా వారికి. అయితే బాబా వారికి నేను చాలా నుంచి శనగల దండ గుచ్చి వేద్దామని అనుకుంటున్నానండి. కానీ నాకు అసలు ఒక్క సంవత్సరం కూడా ముడిపడలేదు, కుదరలేదు. ఆ బాబా వారు ఈ సంవత్సరానికి ఇన్నాళ్ళకి అనుగ్రహించారు కావాలి అనుకోకుండా ఆ నైట్ నానబోసుకున్నాను, పొద్దున పట్ట గుచ్చేసుకున్నానండి. ఒకటి ఏంటంటే మనం అనుకున్నప్పుడు ఏది జరగవండి. భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటాడో అప్పుడే చేపించుకుంటాడు. ఆ స్వామి ఈ సంవత్సరం చేపించుకోవాలనుకున్నాడు కావాలి ఆ బాబా. ఈ సంవత్సరం మటుకి నాకు శనగల దండ చాలా హ్యాపీగా అనిపించిందండి. శనగల దండ ఏంటంటే మనకి గురుమూర్తి కదండి, గురుబలం అనేది కలిగి ఉండేదంట. మనకు గురు దోషాలు ఉన్నా పోతాయి అంట, గురుబలం ఉన్నా కలిగిద్దంట అండి. అందుకని శనగల దండ అయితే చాలా మంచిదంట. ఇంక నేను ఈ బాబా వారిని మటుకి ఎప్పుడు గురు పౌర్ణానికి తీసి అభిషేకం అయితే చేసుకుంటాను. మనకి దేవుడు ప్లేస్ పెట్టుకుంటాకి చాలా ఇరుకండి, అందుకని అప్పుడు గురు పౌర్ణానికి తీసి చేసుకుంటూ ఉంటాను. స్వామికి అభిషేకాలు చేసుకుంటాను. చక్కగా నాకు ఈ సంవత్సరం గుడికి వెళ్తాను కూడా పొద్దున పూట అయితే కుదరలేదండి. చక్కగా ప్రశాంతంగా సాయిబాబా ఎంత హాయిగా పూజ చేయించుకున్నాడంటే నిజంగా నేను మాటలా చెప్పలేనండి. చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే నేను ఇంట్లో చేసుకున్నాను. ఇంకా స్వామివారికి ఇష్టమైనది బాబాకి చపాతి, సేమియా పాయసం అంటే చాలా ఇష్టం కదండి. కొంచెం పులిహోర కూడా చేసి పెట్టాను. ఇక పొద్దున పూట అయితే చక్క పూజ ప్రశాంతంగా అయితే చేసుకొని ఉన్నానండి. ఇక సాయంత్రం పూట బాబా గుడికి అయితే వెళ్ళాను. అక్కడ ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు. నేను 6-5:30 కాంచి ఇంట్లో దీపారం చేసుకొని వెళ్దామంటాయి, ఎంత ట్రై చేసినా కూడా పోదొక్క 7 ఇంట్లోనే అయిపోయిందండి. స్వామికి కొంచెం ప్రసాదాలు చేసుకొని వెళ్ళేదరికి. అయితే దానికి నేను వెళ్ళేదరికి ఒత్తులు వెలిగించేస్తారేమో, ఎందుకంటే 10 సంవత్సరం ఒత్తులు వెలిగిచ్చేస్తారేమో, అయిపోయిందేమోలే అనుకున్నాను. కానీ ఆ బాబా మాకు అనుగ్రహం ఇచ్చాడండి. నాకు ఒత్తులైతే వెలిగించలేదు. నేను చక్కగా బాబాకి వెళ్ళి పూజ చేసుకున్నాకే ఈ ఒత్తులు వెలిగిస్తున్నారండి. బాబా ఈ అవకాశం నాకు ఇచ్చాడా అనుకున్నాను. ఆ సాయినాథ ఆశీస్సులు మా మీద ఉన్నాయి అనుకుంటున్నానండి. మా మీదే కదండి, మన ఫ్యామిలీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఎంత తాపత్రపడ్డాం, అంత చేసినా చేయండి, భగవంతుడు ఎలా చేపించుకోవాలనుకుంటాడో అలా చేసుకుంటాడు. దేవుడు మనకు ఏ వరం ఆ వరం ఇస్తాడండి. మనం అనుకున్నప్పుడు అవి వేయని సరే
నేను నమ్మింది అదేనండి. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుంటాను. ఇది నేను చేసేది ఏది కాదు. ఆ స్వామి ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉంటాయన్నా, మన ఫ్యామిలీ మీద కూడా అందరికీ ఉండాలనుకుంటున్నా. ఇది మా తుల ఏకాదశి గురు పౌర్ణమి పండగ విశేషాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటానండి.